వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మీరు చూస్తుండొచ్చు గత 2-3 రోజులుగా తెలంగాణలో జరుగుతున్న రాజకీయ ప్రకంపనలు, తెలంగాణ జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా మీకు తెలుసు. గత కొన్ని రోజులుగా గౌరవ కవిత గారు బీఆర్ఎస్ పార్టీ పట్ల, బీఆర్ఎస్ పార్టీ నాయకుల పట్ల చేస్తున్న ఖండన కావచ్చు, చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, చేస్తున్నటువంటి ప్రకటనలు కావచ్చు, చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకోసం అంటే మేము మీకోసం తెలంగాణ జాగృతి స్థాపించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా పనిచేసుకుంటా పోతున్నాం. గత 18 సంవత్సరాలుగా తెలంగాణ జాగృతి నాయకురాలు తెలంగాణ కోసం పనిచేస్తూ ఉంది, తెలంగాణ సంస్కృతి కోసం పనిచేస్తూ ఉంది, తెలంగాణ అస్తిత్వం కాపాడటానికి కోసం పనిచేస్తుంది. ఆశతోని కేసీఆర్ గారు వెనుకున్నారు. కేసీఆర్ గారి ఆలోచనలు విధానంగా పనిచేస్తున్న ఆలోచనతో మేము పనిచేసుకుంటా పోతున్నాం. కానీ గత 6 నెలల నుంచి అది పక్క ట్రాక్ తప్పింది. కేసీఆర్ గారి కోసం పనిచేస్తలేరు, కేసీఆర్ గారి వ్యతిరేక శక్తుల కోసం పనిచేస్తున్న ఆలోచన మాకు తట్టింది. కాబట్టి ఆ రోజు నుంచి మేము మీ దగ్గరికి రావడం పనిచేసినాం, ఆ రోజు నుంచి పనిచేయటం పనిచేసినాం. మేము బాధపడతా ఉన్నాం, ఏ విధంగా పోతుంది, నమ్మిన చెట్టు ఎట్టుపోయింది. ఇలా మేము నాయకురాలుగా తయారు చేసినాం. తెలంగాణ జాగృతి అందరూ కూడా పనిచేస్తే మీకు తెలంగాణ జాగృతి పేరు మీదనే మొదటిసారి ఎంపీగా అవకాశం వచ్చింది, మళ్ళీ రెండోసారి అవకాశం వచ్చింది. దాని తర్వాత ఓడిపోయిన తర్వాత 2 సార్లు ఎమ్మెల్సీగా అయినారు. ఇలా మీరు మాట్లాడుతూ ఉన్నారు కేసీఆర్ గారి గురించి. సామాజిక న్యాయం ఎటుపోయింది? సామాజిక న్యాయం బీఆర్ఎస్ పార్టీలో లేదంటే నేను అడుగుతా ఉన్నా, మీ సామాజిక న్యాయం మీరు ఏం పాటించారు? ఇలా మీరు మాత్రం 4 సార్లు పదవులు ఉన్నారు. మీ పక్కనున్న నాయకులు ఏ దళిత బహుజన నాయకుడు ఇలా మీ దగ్గర ఎమ్మెల్యేలుగా అయ్యారు? ఎవరిని మీరు నాయకులుగా తీర్చిదిద్దారు? అక్కడ అట్లాంటిది ఏమి లేదు. ఇలా మీరు మాట్లాడతారు కేసీఆర్ గారు మంచోళ్ళే, కేసీఆర్ గారు చుట్టూ దయ్యాలున్నాయి అన్నారు. మరి మీరు మంచోళ్ళే, మరి మీ చుట్టూ వాళ్ళు ఎవరు అని అది కూడా మీకు వర్తిస్తుందిగా. ఇలా ఏం జరుగుతూ ఉంది? ఇలా మా బాధ, మా ఆలోచన, మా ఆవేశం ఇవన్నీ కూడా ఇలా మళ్ళీ తిరిగి ఒక ఆలోచన మేము ఎప్పుడు చెప్పుకుంటా ఉండే, పొట్టోడు పొడుగొని కొడితే పొడుగొని పోషమ్మ కొడుతుంది అన్నట్టే మాకు ఏదైతే బాధ కలిగిందో ఇలా మీకు అదే బాధ కలిగింది. నిన్న మీరు ప్రెస్ మీట్లో మాట్లాడారు, భవన్లో కూర్చొని అన్న నా మీద కుట్ర జరుగుతూ ఉంది, నా గురించి మాట్లాడండి. మీరు మాట్లాడింది కదా, నా గురించి పట్టించుకోవట్లేదు. మేము కూడా నేనే అడిగిన ఎన్నోసార్లు, అక్క నా మీద ఇష్టం ఉన్నట్టు వార్తలు రాస్తుండ్రు, ఒక్కసారి పట్టించుకోండి అంటే ఇలా మీరు ముగుసుతో నవ్విండ్రు, కనీసం పట్టించుకోలేదు. ఎవరు రాస్తుండ్రు? ఆర్గనైజేషన్లో ఉన్నోళ్ళే చేస్తుండ్రు కుట్ర. మీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా మీరు పట్టించుకోకుండా మీ పనులలో మీరు ఇలా మీకు కూడా అదే జరిగింది కదా. ఏదైతే మమ్మల్ని బాధ పెట్టిండ్రో ఇలా మీకు కూడా అదే జరుగుతుంది కదా. మీరు ఎన్ని రోజులు పదవులు అనుభవించిండ్రో, ఎన్ని రోజులు మమ్మల్ని బాధ పెట్టిండ్రో, ఎన్ని రోజులు మమ్మల్ని తిప్పుకుంటారో ఇలా మీకు అదే జరుగుతూ ఉంది. ఎప్పుడు కూడా భూమి గుండ్రంగా ఉంటుంది. మీరు ఎవరిని ఎట్లా ఇబ్బంది పెట్టిండ్రో అట్లనే మీకు జరుగుతూ ఉంది. కాబట్టి మేమందరం కూడా కోరుకునేది ఏంటంటే మీరు మరొకసారి ఆలోచన చేయండి, తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేయండి, తెలంగాణ వ్యతిరేక శక్తుల కోసం మాత్రం పనిచేయద్దు. ఇలా మేము ఇక్కడ పనిచేసే వాళ్ళందరం కూడా తెలంగాణ జాగృతి నాయకులం. కేసీఆర్ గారి కోసమే పనిచేస్తాం, కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తాం. ఇలా కేటీఆర్ గారు కావచ్చు, ఫార్ములా ఈవెన్ రేస్ కావచ్చు, లగచర్ల భూములు కావచ్చు, ఎక్కడ ఏది ఉన్నా కూడా కేసీఆర్ గారు రాత్రి మాకలు అక్కడికి పోయి వాళ్ళని కొట్లాడి ఇలా 10 మంది ఎమ్మెల్యేల విషయంలో కానీ ఏ విషయంలో కూడా పార్టీకి అండగా ఉండి రాత్రి పగలు నేనున్న తమ్ముడు అని కేటీఆర్ గారు పార్టీని కాపాడుకుంటూ ముందుకు పోతే ఆయన మీద మాట్లాడతారు. ఇలా హరీష్ రావు గారు మొన్న అసెంబ్లీలో మీరు చూడొచ్చు, ఒకడు 8 మంది మంత్రులతో కొట్లాడి వాళ్ళని చీల్చి చెండాడిండు. అలాంటి వ్యక్తి మీద ఇలా రాత్రి పగలు కాళేశ్వరంలో భార్య బిడ్డలు వదిలిపెట్టాయని అక్కడ పనిచేసి కాళేశ్వరం ప్రాజెక్టును సక్సెస్ చేసిన విషయంలో హరీష్ రావు గారు, కేసీఆర్ గారిది ఎంత పాత్ర ఉందో హరీష్ రావు గారిది పాత్ర ఉంది. అలాంటి వ్యక్తి మీద మాట్లాడతారు. ఇలా జగదీష్ రెడ్డి గారు నల్లగొండ జిల్లా నాయకత్వం ముందుకు తీసుకుపోతా ఉన్నారు. పొద్దున్న నుంచి రాత్రి వరకు కేసీఆర్ గారిని అని ఏ పని చెప్తే ఆ పని చేసుకుంటాం. అలాంటి నాయకుల మీద, సంతోషరావు గారి మీద ఇలా రాజకీయ అవసరాలు కేసీఆర్ గారికి ఏ అవసరం వచ్చినా సంతోషరావు గారు పనిచేస్తాడు. తన జీవితాన్ని, తన వ్యక్తిగత జీవితాన్ని అంతా త్యాగం చేసి పనిచేస్తాడు. ఆయన మీద మరి ఇవన్నీ మాట్లాడటం వల్ల ఎవరికి నష్టం అవుతుంది? 60 లక్షల తెలంగాణ ప్రజలకు, 60 లక్షల బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, బీఆర్ఎస్ కార్యకర్తలు నష్టమైందనే విషయం మీకు తెలియదా? ఇలా మీరు ఇంత పెద్దగా ఉన్నారు, ఇన్నిసార్లు అయినరు, ఇన్ని పదవులు అనుభవించారు. నేను మాట్లాడే మాటలు పార్టీకి ప్లస్ అవుతాయా, పార్టీకి మైనస్ అవుతాయా అని ఆలోచించకుండా ఎవరి కోసం మాట్లాడుతున్నారు, ఎవరి సంతోషం కోసం మాట్లాడుతున్నారో మాకు తెలియదు. కాబట్టి మేమేం చెప్తున్నాం, మీరు ఏది మాట్లాడినా కూడా తెలంగాణ ప్రజల కోసం మాట్లాడండి, తెలంగాణ అస్తిత్వం కోసం మాట్లాడండి, తెలంగాణ సంతోషం కోసం మాట్లాడాలి. కాబట్టి మీరు తీసుకున్న నిర్ణయాలు మంచిగా లేవు. కాబట్టి మేము అందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రయాణం చేస్తాం. కేసీఆర్ గారు ఏ నిర్ణయిస్తే ఆ విధంగా ముందుకు. తెలంగాణ జాగృతి ఫౌండర్ మెంబర్, స్టేట్ సెక్రటరీ, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం మాజీ కార్పొరేషన్ చైర్మన్ పటాభిక్షపతి. ఈరోజు మరి నిన్న మీరు అందరు చూస్తూ ఉన్నారు, మరి కవితక్క గారు నిన్న ప్రెస్ మీట్లో కానీ అంతకుముందు ప్రెస్ మీట్లో కానీ మరి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మరి హరీష్ రావు గారి మీద కానీ, సంతోష్ అన్న మీద కానీ, కేటీఆర్ అన్న గారి మీద కానీ వారందరి మీద ఒక అవినీతి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇదంతా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే హరీష్ రావు లాంటి నిబద్ధత కార్యకర్త నాయకుడు
నేను ఇప్పటివరకు చూలే. అట్లాంటి గొప్ప కార్యకర్త నాయకుడు మరి హరీష్ రావు గారు. ఏ కార్యకర్త ఇంటికి పోయినా కూడా భోజనం పెట్టి ఆయనకి ఏం సమస్య ఉంది బిడ్డ, నీకేం కావాలి బిడ్డ అని అడిగి వాళ్ళ సమస్య తీర్చేటువంటి గొప్ప నాయకుడు మరి హరీష్ రావు గారు. మీ విషయంలో కూడా అనేక సందర్భాల్లో వస్తే కూడా మీరు అనేక సార్లు దయ్యాలున్నాయి, పొడుగు దయ్యం ఉంది, పుట్టి దయ్యం ఉంది అని అనేక సార్లు మీరు కామెంట్ చేసినప్పుడు కూడా వద్దు, మనం ఎవ్వరం ఏమనొద్దు, మా కవితమ్మ మా ఇంటి ఆడబిడ్డను ఎవ్వరు కూడా ఒక మాట అనొద్దు, అవసరమైతే 2 మాటలు పడ్డా పర్లేదు కానీ మా మాట ఎవ్వరు కూడా ఆమెను కామెంట్ చేయొద్దు అని చెప్పి అనేక చెప్పిన సందర్భాలు మరి హరీష్ రావు గారు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మరి ఆయన అంత మంచి నిబద్ధతను మీరు ఎట్లా ప్రశ్నిస్తారని కూడా నేను అక్కడ అడుగుతా ఉన్నాను. అదేవిధంగా మరి ఇంకొక మాట అన్నది, మరి హరీష్ రావు గారు పార్టీని విచ్ఛిన్నం చేసేసి ఆయన ఏదో అందుకోవాలనుకుంటున్నాను. ఆయననే కేసీఆర్ గారు సీఎం చేయాలనుకుంటున్నారు. కేసీఆర్ గారు సీఎం చేయడానికి కష్టపడతా ఉన్నాడు ఆయన. మీరు ఆయన కష్టపడుతుంటే మీరు ఆయనకు సపోర్ట్ చేయకుండా మీరు సొంత ఎజెండా పెట్టుకొని మరి హరీష్ రావు గారిని కామెంట్ చేయడం ఎంతవరకు సమంజసం అక్క? మీరు ఎంతవరకు సమంజసం అడుగుతా ఉన్నాం. ఈరోజు హరీష్ రావు గారు ఒకటే సంకల్పం పెట్టుకొని ఉన్నారు, కేసీఆర్ గారిని సీఎం చేయాలి, బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి రావాలి, అవసరమైతే మనకు పదవి లేకున్నా సరే అవసరమైతే మనం కష్టపడదాం తప్ప కేసీఆర్ ఉన్న రోజులు మన బీఆర్ఎస్ పార్టీని అధికారంలో ఉంచాలని ఒక గట్టి సంకల్పంతో హరీష్ రావు గారు పనిచేస్తా ఉన్నారు. ఈరోజు సంతోషాన్ని చూసుకుంటే సంతోషాన్ని కూడా మరి సార్ కోసం ఆయన కుటుంబాన్ని ఇచ్చిపెట్టి పనిచేస్తూ ఉన్నారు. మరి ఆయన మీద కూడా మీరు కామెంట్ చేస్తూ ఉన్నారు. మరి కేటీఆర్ అన్న మీరు గ్రౌండ్లో పనిచేసే వర్కింగ్ ప్రెసిడెంట్ పద్ధతి ఇదేనా అని మీరు అడుగుతా ఉన్నారు. మరి ఆ రామన్ ఏం చేస్తున్నా తెలంగాణ సమాజం మొత్తం చూస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గ చర్యలకు వ్యతిరేకంగా పోరాడుతూనే మరియు కేటీఆర్ గారు పోరాడుతూనే ఉన్నారు. ఈ కార్యకర్తకు ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా ఈరోజు అండగా ఉండి మరి కేటీఆర్ గారు పనిచేస్తూ ఉన్నారు. మరి అట్లాంటి నాయకుని మనో సంకల్పం మీరు ఖరాబ్ చేసే విధంగా మీరు ఈరోజు మీ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నారు. ఈరోజు హరీష్ రావు గారు ఆయన కుటుంబాన్ని ఇచ్చిపెట్టి ఆయన సొంత వాళ్ళని ఇచ్చిపెట్టి తెల్లందాకా పొద్దుందాకా అసలు మేమైతే పరిశాన్ అయిన సందర్భాలు అనేక ఉన్నాయి. మరి కాళేశ్వరం కట్టడంలో ఆయన క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అది ఏంది, కాళేశ్వరం అనేది కేసీఆర్ గారి మనో సంకల్పం. అది అట్లాంటి సంకల్పాన్ని పూర్తి చేయాలని చెప్పి ఆయన కంకణం కట్టుకొని హరీష్ రావు గారు పనిచేస్తూ ఉన్నారు. మీరు అట్లాంటి దానిలో మీరు అవినీతి అని చెప్పి మీరే చెప్తున్నారు. అవినీతి లేదని చెప్పి 60 లక్షల మంది కార్యకర్తలు కొట్లాడుతుంటే మీరు ఒక్కరు మాత్రం అవినీతి జరుగుతుంది అంటారు. అంటే అది మీరు కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వానికి ఊతమిచ్చినట్టే కదా. అంటే మా పార్టీలో అది చేస్తూ మా పార్టీ నాశనం అయిపోయినా సరే మీరు వీళ్ళ మీద చేయండి, రైట్ చేయండి, వీళ్ళ మీద ఎందుకు చేస్తారని మీరే అడుగుతున్నారు. అంటే మీరు పార్టీకి వ్యతిరేకంగా విధానాలు ప్రవర్తిస్తున్నట్టే కదా. కాబట్టి దీన్ని మేము అందరూ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. హరీష్ రావు గారు కానీ, సంతోష్ అన్న కానీ, కేటీఆర్ అన్న కానీ అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యున్నతి కోసం కేసీఆర్ గారు సీఎం చేయాలని చెప్పి కొట్లాడుతూ ఉన్నారు. మీకు దయ ఉంటే మీరు మంచి ఆలోచన చేస్తే మీరు కూడా రండి, వాళ్ళతో పాటు కొట్లాడండి. అంతే తప్ప ఇట్లాంటి చర్యలు చేయడం వల్ల తెలంగాణ సమాజం ఒప్పుకోదని, మిమ్మల్ని క్షమించదని చెప్పి నేను తెలియజేస్తాను. రంగినేని ఉపేంద్రరావు, నేను సూర్యాపేట జిల్లా జాగృతి మొన్నటి వరకు అధ్యక్షుడిని. 2006 సంవత్సరం నుంచి కవిత గారి జాగృతిలో నడుస్తూ ఉన్నాను. నేను జాగృతిలో మాకు అనేకమైనటువంటి హామీలు ఇచ్చినారు. కవితక్క ఎలాంటి హామీలు నెరవేర్చలేదు. మరి ఈ మధ్యకాలంలో కవితక్క విధానంలో చాలా మార్పు వచ్చింది. జాగృతిలో అనేక మంది అనేక సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాం. ఈ మధ్యలో కావాలని మమ్మల్ని పాత వాళ్ళని తీసేసి గత 6 నెలలుగా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ పాత వాళ్ళని డిమాండ్ చేసి వేరే ఎజెండా పెట్టుకుని కవితక్క రెండో ఎజెండా పెట్టుకుని పనిచేస్తూ ఉన్నది. దాన్ని పసిగట్టి కొంచెం దూరంగా ఉంటున్నాం. నిన్న మరీ బయటపడి కేసీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద పార్టీకి నష్టం చేసే విధంగా కవితక్క చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వారు చేసినటువంటి ఆరోపణలు, ప్రథమంగా జగదీష్ రెడ్డి గారి మీద మాట్లాడిన మాటలు, ఆమె లిల్లీ పుట్టాన్ని ఎవరి మీద మాట్లాడింది, ఫస్ట్ రేవంత్ రెడ్డి మాట్లాడాడు, తర్వాత ఏబిఎన్ రాధాకృష్ణ గారు మాట్లాడాడు, మూడో వ్యక్తిగా కవిత గారు మాట్లాడారు. అంటే కేసీఆర్ వెన్నంటే ఉండి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి జగదీష్ రెడ్డి గారి మీద కవితక్క ఆ రకమైన మాట్లాడడం అత్యంత హాస్యాస్పదం. ఎందుకంటే ఈ మనం చూస్తూ ఉన్నాం ఈ రాజకీయాలలో జగదీష్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి కూడా కేసీఆర్ వెన్నంటే ఉండి వాళ్ళ కొడుకు బిడ్డల కంటే కూడా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చరిత్రలో 12 సీట్లకు గాను టీఆర్ఎస్ పార్టీ గెలిపించుకున్న వ్యక్తి మీద ఢిల్లీ పుట్టాన్ని ఆ విధంగా మాట్లాడడం అది అత్యంత దారుణం. ఆ రోజు నుంచి మాట్లాడడం స్టార్ట్ చేసింది. ఇక దిగజారి ఈరోజు హరీష్ రావు గారి మీద, సంతాన గారి మీద మాట్లాడేతుందో మేమందరం తెలంగాణ వాదులు ఫస్ట్ నుంచిగా తెలంగాణ జాగృతిని పిలిపిస్తే ఏ పిలుపునైతే ఇచ్చిందో ఆ ఆచరణను మేము అమలు చేసిన వ్యక్తులంగా ఇలా మేము ఈ ముందు మీడియా ముందుకు వచ్చి ఇలా చెప్పాల్సి వస్తుంది. ఆమె తీసుకున్నటువంటి కేసీఆర్ గారికి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. పార్టీకి నష్టం చేసే వ్యాఖ్యలు ఆమె చేస్తూ ఉన్నది.
దానికి సస్పెండ్ చేయడం అనేది కేసీఆర్ గారు తీసుకున్న అత్యంత సాహసోతమైన చర్య. పార్టీలో ఎవరైనా కానీ తన కూతురైనా ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరికైనా ఒకటే విధంగా ఉంటుందని చెప్పి ఒక 60 లక్షల మంది కార్యకర్తలకి ఇవాళ 60 లక్షల మంది సభ్యత్వం కలిగినటువంటి పెద్ద పార్టీ కార్యకర్తలకి ఇవాళ ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చింది. ఆమె చేస్తున్నటువంటి మాటలు పార్టీకి గత 6 నెలలుగా ఇబ్బందులు బాగా గురి చేసినాయి. ఆమెకు ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, పార్టీ మేము కేసీఆర్ గారి బిడ్డగా గౌరవించి 18 ఏళ్ళు మీ ఎమ్మటి నడిచినాం. మీకు అవకాశాలు వచ్చినాయి. మీరు ఒకసారి పార్లమెంట్ మెంబర్ అయ్యారు, ఒకసారి ఓడిపోయినారు, 2 సార్లు ఎమ్మెల్సీగా తెచ్చుకున్నారు. మరి మీ ఎమ్మడి దిగిన మాకు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవు, ఎలాంటివి కూడా మాకు అవకాశాలు కల్పించలేదు, మాకు ఎక్కడ పదవులు ఇప్పలేదు. గత మున్సిపల్ ఎలక్షన్ లో నేను సూర్యాపేట నుంచి కండక్ట్ చేస్తా అంటే చేయమని చెప్పి తీరే ఎలక్షన్ టైంలో నువ్వు సార్ని కలిగి ఒమ్మరిగా పారిపోయినావు. మాకు కనీసం స్పందించలేదు. మాకు ఎవరికి ఎక్కడ పదవులు రాకుండా చేసినావు. జాగృతి పెరిగిన నువ్వు ఒక్కదాన్ని సంపాదించుకొని నువ్వు ఒక్కదాని పదవులు పైసలు సంపాదించుకొని పనిచేసినావు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కవితక్క గారికి కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము స్వాగతిస్తూ భవిష్యత్తులో కేసీఆర్ గారి నిర్ణయం మేరకే పార్టీ కేసీఆర్ గారు కేటీఆర్ గారి ఆలోచనల మేరకే జగదీష్ రెడ్డి గారి ఆలోచనల మేరకే పార్టీలో నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.